Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. మనము బిఏ సోషాలజీ మూడవ సెమిస్టర్లోని సంక్షేమ పథకాలు అనే పాఠ్యభాగాన్ని ఈరోజు చర్చించుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు వారి యొక్క రాజ్యాంగ రక్షణలు లేకుంటే వారికి ఇచ్చినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయి అనే అంశం మీద ఈరోజు పాఠ్యభాగంలో మనం చర్చించుకుంటున్నాం. ఈ వెనుకబడిన తరగతులకి ముఖ్యంగా ఏమేమి వర్తిస్తాయి అంటే గనక ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేదే మనకు ఆర్టికల్ 14. దీన్ని కొంచెం ఇంకా డీటెయిల్డ్గా మనకి ఆర్టికల్ 15లో తెలపటం జరిగింది. అంటే మతపరంగా కానీ, కులపరంగా కానీ, జాతిపరంగా కానీ, లింగపరంగా కానీ, లేకుంటే పుట్టిన స్థలం ప్రకారంగా కానీ ఎవరిని మనం చిన్నచూపు చూడకూడదు. అందులో ముఖ్యంగా ఓబీసీలు అంటే ఈ వెనుకబడిన తరగతుల్ని అసలే మనం చిన్న చూపుగా చూడకూడదనే విషయాన్ని మనకు 15లో తెలపటం జరిగింది. అయితే ఆర్టికల్ 54లో వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారి విద్యాపరంగా లేకుంటే ఆర్థిక పరంగా ఏమైనా విధానపరమైనటువంటి అంశాలపైన చట్టాలు చేసుకునే అవకాశం కానీ, విధానాలు రూపొందించుకునే అవకాశం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు సహా మతపరమైనటువంటి సంస్థలు మినహా ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి మరొక ఆర్టికల్ 15(5) కూడా మనకు తోడ్పడుతుంది. ఇక మరొకటి ఏమిటంటే ఓబీసీలకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం లేని వెనుకబడి తరగతుల వారికి నియామకాలు లేదా పోస్టులకు రిజర్వేషన్ కల్పించే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించటం జరిగింది. ఇదే మనకు ఆర్టికల్ 16(4)లో పేర్కొనటం జరిగింది. ముఖ్యంగా మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% ఈ ఆర్టికల్ ద్వారానే అమలవుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక ఆర్టికల్ 340 అంటే ఏమిటంటే వెనుకబడిన తరగతుల యొక్క పరిస్థితులను పరిశోధించడానికి, అధ్యయనం చేయడానికి, లేకుంటే వెనుకబడిన తరగతుల యొక్క వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఒక కమిషన్ని కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇందులో ఉదాహరణకి ముఖ్యంగా మనకు కాకా కాలేకర్ కమిషన్ అని, లేకుంటే మండల్ కమిషన్ అని మనకు గతంలో ఇవి ఏర్పాటు చేయటం జరిగింది. మరొకటి ఏమిటంటే ఆర్టికల్ 342(a) ఇది రాజ్యాంగ సవరణ చట్టం 102 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఓబీసీ జాబితాలో చేర్చాలో లేకుంటే నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అనే విషయాన్ని ఈ ఆర్టికల్ 342(a) ద్వారానే చేయటం జరిగింది. అంతేకాకుండా మనకి 338(b) ఆర్టికల్ 338(b) ద్వారా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిషన్ ద్వారా వారి యొక్క హక్కులను రక్షణ కల్పించటం, లేకుంటే వారి హక్కులను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారిని ఆ హక్కుల గురించి వాటిని నివృత్తి చేయటం, అంతేకాకుండా ఆ హక్కులకు సంబంధించిన అంశాలని నిరంతరం పర్యవేక్షించటం అంతా కూడా ఈ 338(b) ద్వారానే జరుగుతుంది. అంతేకాకుండా ఈ వెనుకబడిన తరగతుల వారి యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వటం జరుగుద్ది. అంతేకాకుండా వెనుకబడిన తరగతుల వారిపైన ఏమైనా అన్యాయం కానీ లేకుంటే అఘాయిత్యాలు జరిగినప్పుడు తప్పకుండా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విచారణ జరపటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పాఠ్యాంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్పసంఖ్యాక వర్గాలు మరియు వారికి ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణలు ఏమిటి అంటే ముఖ్యంగా మనం మైనారిటీస్, మనం ముస్లిమ్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, బౌద్ధ మతం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం మైనారిటీలు అంటున్నాం. వీళ్ళందరికీ సంబంధించినటువంటి రాజ్యాంగ రక్షణలు ఏమున్నాయి, లేకపోతే రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయి అనే విషయాన్ని, వీరందరికి సంబంధించినటువంటి రాజ్యాంగ రక్షణలు ఏమున్నాయి, రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయనే విషయాన్ని
ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా విశ్లేషణ చేద్దాం. అయితే భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ చాలా ఆ, అయితే భారత్ అయితే భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అంటే ఏమిటంటే చట్టం ముందు, రాజ్యాంగం ముందు ఈ దేశంలో నివసిస్తున్న వారందరూ కూడా సమానులే. అయితే మైనారిటీలు ఏమాత్రం దీనికి అతిథులు కారు. వారు కూడా చట్టం ముందు, రాజ్యాంగం ముందు సమాన అవకాశాలు, సమానంగా చూడటం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 15 దీనికి సంబంధించిన విషయాన్ని చాలా విరివిగా చెప్పటం లేకుంటే తెలపటం జరిగింది. ఆర్టికల్ 15 ప్రకారము మతపరంగా కానీ, జాతిపరంగా కానీ, కులం పరంగా కానీ, లింగపరంగా కానీ, పుట్టిన స్థలం ఆధారంగా కానీ ఎవరిపైన చిన్న చూపు కానీ వివక్ష కూడా చూపటం చేయకూడదు. ఇది నిషేధింపబడింది. ముఖ్యంగా మైనారిటీల పట్ల వారికి ఏమాత్రం వివక్ష కానీ చిన్న చూపు కానీ చూపకూడదు. ఇక రాజ్యాంగంలో మైనారిటీలకు ఇచ్చినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు ఏమిటంటే ఆర్టికల్ 29 ఏమిటంటే భారతదేశంలో నివసిస్తున్న ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతి కలిగి ఉన్నట్లయితే దాన్ని సంరక్షించుకోవడానికి లేకుంటే దాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి వారికి హక్కు ఉంటుంది. ప్రభుత్వ సహాయంతో పొందే విద్యా సంస్థలకు కూడా మతం పేరిట కానీ లేకుంటే జాతి, కులం లేదా భాష ఆధారంగా వారి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. అంటే ఏమిటి, మైనారిటీలని వాళ్ళను ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ విద్యా సంస్థల్లో వారిని రానివ్వకుండా చూడకూడదనే విషయాన్ని ఆర్టికల్ 29 తెలియజేస్తుంది. ఇక ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు. అంటే ఏమిటంటే మైనారిటీలు ఈ అల్పసంఖ్యాక వారు కూడా విద్యాపరమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వాలు వారు మరిన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడానికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఇక మనకు మతపరమైనటువంటి స్వేచ్ఛలు కూడా ఈ మైనారిటీలకు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 25 ఏ వ్యక్తి అయినా తన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవడానికి లేకుంటే ఆచరించడానికి ఈ దేశంలో అవకాశం ఉంది. ఇది ఆర్టికల్ 25లో తెలపటం జరిగింది. ఇది మైనారిటీలకు కానీ మిగతా వారికి కూడా వర్తిస్తుంది. ఇక ఆర్టికల్ 26 మతపరమైనటువంటి సంస్థలను లేకుంటే ధర్మ సంస్థలను స్థాపించుకోవడానికి, అంటే ముఖ్యంగా చర్చెస్ కావచ్చు లేకుంటే వారికి సంబంధించినటువంటి సంస్థలను వారు స్థాపించుకోవచ్చు. దానికి ఆర్టికల్ 26 దోహదపడుతుంది. అదేవిధంగా ఈ ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 లాంటి ఆర్టికల్స్ కూడా ముఖ్యంగా ఎటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, లేకుంటే ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో ఎటువంటి మత బోధన చేయకూడదు అనే అంశాలు కూడా మనకు తెలియజేస్తుంది. ఇక భాష మైనారిటీల కోసం ప్రత్యేక నిబంధనలు, అంటే అందులో ముఖ్యంగా ఆర్టికల్ 350A ఏం చెప్తుందంటే భాషాపరమైనటువంటి మైనారిటీ గ్రూప్లకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్య దశలోనే వారి మాతృభాషలోనే విద్యను అందించడానికి రాష్ట్రాలు తగిన సౌకర్యాలు చేపట్టాలి అనే విషయాన్ని కూడా మనకు చెప్తుంది. ఇక మరో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 350B. దీన్ని ఒక ప్రత్యేక అధికారిని మైనారిటీల కోసం నియమించాలి, ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అని రాష్ట్రపతి గారు నియమించాలనే విషయాన్ని కూడా మనకు తెలపటం జరిగింది. ఇక ముఖ్యంగా మనకి జాతీయ స్థాయిలో ఒక మైనారిటీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలని 1992లో మనం ఈ మైనారిటీస్ కమిషన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కమిషన్ ప్రకారం ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు, బౌద్ధులకు లేకుంటే పార్సీలకు వారికి సంబంధించినటువంటి వివాదాలు కానీ లేకుంటే వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అఘాయిత్యాలు కానీ ఏమన్నట్లు ఉంటే కనుక విచారణ చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి
మీరు ఈ పాఠంలో వెనుకబడిన తరగతులు మరి అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవటం జరిగింది. మరింత సమాచారం మరి లోతుగా నేర్చుకోవాలంటే మన యూనివర్సిటీ అందించినటువంటి పాఠ్యపుస్తకాలని మరింత లోతుగా చదివి మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.